ఈ పని అతను అనుకున్నంత సులభం కాదు చేయడం. దిస్ వర్క్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ హీ థింక్స్. సింగులర్స్ కు ఎస్ యాడ్ చేయాలి ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి, రైట్? నువ్వు అనుకున్నంత చెడ్డ వ్యక్తి కాదు ఇతను. హీ ఈజ్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ యూ థింక్, రైట్? ఇంగ్లీష్ నేర్చుకోవటం అంత కష్టం ఏమీ కాదు, ఆర్ అనుకున్నంత కష్టం కాదు. లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ హీ థింక్స్ ఆర్ వీ థింక్, రైట్? ప్లూరల్ కి అయితే ఎస్ యాడ్ చేస్తాం, సింగులర్ కి అయితే అది కూడా యాడ్ చేయాలి, రైట్? ఈ వజ్రం కనిపించేంత విలువైనది కాదు. దిస్ డైమండ్ ఈజ్ నాట్ యాజ్ ప్రెషియస్ యాజ్ ఇట్ సీమ్స్. వజ్రం సింగులర్ కదా, డైమండ్ అని ఒక సింగులర్ ఆబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సీమ్ అన్న దాని దగ్గర ఎస్ పెట్టాలి, రైట్? ఇతను మీకు కనిపించేంత అమాయకుడు కాదు. దిస్ పర్సన్ ఈజ్ నాట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ యూ థింక్, రైట్? మనము అనుకున్నంత ఈజీ కాదు ఈ పని చేయటం. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వీ థింక్ టు డూ దట్ వర్క్. ఇలా మనము ఏదైనా అనుకున్నది ఒకటి, జరుగుతున్నది లేదా ఊహించింది ఇంకొకటి అన్న సందర్భంలో రిజల్ట్ ఉంటే మనము ఈ స్ట్రక్చర్ తో మనము యాక్షన్ వర్డ్ ను మాట్లాడతాం, రైట్? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్.